కొంతమందికి బాగా ప్రార్థన చేస్తున్నామన్న గర్వం ఉంటుంది. మాలాగా చేసేవాడు, అద్భుతంగా చేయగలిగినోడు, మాలాగా వాక్యాలు పెట్టి ప్రార్థన చేయగలిగినోడు లేడు. ఆ ప్రార్థన దేవుడు వింటాడు అసలు? ఆ ప్రార్థన దేవుడు వింటాడా? ఇప్పుడు ఈ విధంగా ఈ భావనతో ప్రార్థన చేస్తే, మేము సూపర్గా ప్రార్థన చేస్తామన్న భావంతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నో. అప్పుడు ఒకవేళ ప్రార్థన చేసినా నువ్వు దేవుని మీద దృష్టితో చేయవు, మిగిలిన మనుషుల మీద దృష్టితో ప్రార్థన చేస్తావు. వారికి ఇంకా సూపర్గా అనిపించాలి. నా ప్రార్థన నా దృష్టితో చేస్తావు. ఆత్మీయ గర్వం ఉంటుంది కొన్నిసార్లు. బాగా వాక్యం చెప్తున్నానన్న గర్వం, నాలాగా ఎవడు చెప్పలేడు అన్న గర్వం, నాలాగా చాకచక్యంగా ఎవడు మాట్లాడలేడన్న గర్వం, నాలాగా ప్రార్థన చేయలేడు, నాలాగా పరిచర్య చేయలేరు, అందుకే అయ్యగారు నన్నే పిలుస్తారు అన్న గర్వం, నాకే చెప్తారు అన్న గర్వం. ఎన్ని రకాలుగా గర్వం తాండవం ఆడుతుందో గ్రహించు. నాశనానికి నడిపిస్తుంది.